హలో అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అని మీకు చూపిస్తాను. ఇది ప్యూర్ నేచురల్‌తో తయారైనటువంటి పౌడర్ అనమాట. ఇందులో ఆమ్లా, రీటా, శీకాకాయ్, భృంగరాజ్ అదేవిధంగా హైబిస్కస్‌తో కూడిన పౌడర్. సో, ఈ పౌడర్ నేచురల్ కాబట్టి మన హెయిర్‌కి ఇది చాలా ఉపయోగపడుతుంది. హెయిర్ థిక్‌గా ఉండడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇది క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. సో, చాలా బాగుంది పౌడర్ అయితే. జస్ట్ ఓపెన్ చేసి నేను అలాగా ముక్కు దగ్గర పెట్టుకున్నాననమాట. సో, స్మెల్ అయితే రీటా అండ్ అంటే కుంకుడుకాయలు అండ్ శీకాకాయ పౌడర్ వాసన అయితే చాలా గుమ్మనొచ్చిందనమాట. సో, ఇప్పుడు దీన్ని మనం హెయిర్‌కి ఎలా పెట్టుకోవాలనేది షేర్ చేస్తాను. ఇందులో మనం వాటర్ లేదా పెరుగు కూడా కలిపి పెట్టుకోవచ్చు. మనకి జుట్టుకి ఎంతైతే సరిపోతుందో అన్ని స్పూన్లు పౌడర్ తీసుకోండి. సో, ఈ యొక్క పౌడర్ జుట్టుకి వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే న్యాచురల్ ఈ యొక్క మన హెయిర్ అనేది చాలా బలంగా, స్ట్రాంగ్‌గా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. సో, అదే విధంగా ఇందులో పెరుగు వేయండి. లేదు అనుకుంటే డ్రై హెయిర్‌తో ఉన్న వాళ్ళైతే ఆయిల్ కలిపి అప్లై చేసుకోండి. అంతేగాని మామూలుగా మీరు మ్యాక్సిమం ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. అలా కాకుండా డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలనుకుంటే ఆయిల్ కలిపి పెట్టుకుంటే కనుక ఆయిల్తో మీకు జుట్టు ఎక్కడ కూడా తెగిపోకుండా ఉంటుంది. సో, ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను మా పాపకి ఇదైతే పెడుతున్నాను. మా పాప హెయిర్ చాలా వీడియోస్‌లో చూపించాను కదా! చాలా బలంగా, స్ట్రాంగ్‌గా, బ్లాక్‌గా అలాగే చాలా పొడవుగా ఉంటుందనమాట. సో, ఇలాంటి న్యాచురల్ పద్ధతిలో ఉన్నటువంటి ప్యాక్స్ అన్నీ కూడా యూజ్ చేస్తేనే మనం జుట్టు అనేది హెయిర్ ఫాల్ అంతా కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుందనమాట. సో, హెయిర్ చూసారు కదా! చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది, బలంగా ఉంటుంది. సో, ఎవరికైనా హెయిర్ ఫాల్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, హెయిర్ చాలా పల్చగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్యాక్ అయితే ట్రై చేయండి. నేను దీన్ని అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. సో, తప్పకుండా 100% రిజల్ట్ అయితే ఉంది. చాలా బాగుందనమాట. సో, మొత్తం హెయిర్‌కి అంతా అప్లై చేసేసాను. అప్లై చేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మిగిలింది నేనే హెయిర్‌కి పెట్టేసుకుంటున్నాను. సో, ఇలాగ హెయిర్‌కి పెట్టేసుకున్న తర్వాత 15 నిమిషాలు అలా ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడ మీకు రీటా అలాగే శీకాకాయ్ అంటే కుంకుడుకాయ, శీకాకాయ పౌడర్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మనకి షాంపూతో అంత పని ఉండదనమాట. సో, ప్లీజ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే షేర్ చేయండి మర్చిపోకుండా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే కనుక మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో, ఇక్కడ హెడ్ బాత్ చేసేసిన తర్వాత హెయిర్ చూసారా చాలా స్ట్రాంగ్‌గా, బలంగా, చాలా పొడవుగా పెరిగింది. అదేవిధంగా హెయిర్ ఎక్కడ కూడా డ్రైగా లేకుండా చాలా సాఫ్ట్‌గా, సిల్కీగా కూడా ఉంది. సో, ఇలాంటి హెయిర్ మీకు కూడా కావాలి, మన పిల్లలకు కూడా పెరగాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఇలాంటి న్యాచురల్ పద్ధతిలో ఉన్నటువంటి హెయిర్ ప్యాక్స్, హెయిర్ సీరమ్స్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి మంచి వీడియోస్ కావాలంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా పెట్టుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.